ములక్కాయ కర్రీ టమాటా శనగలు. సూపర్ ఉంది కూర, కాకపోతే కొద్దిగా ఉప్పు తగ్గింది. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఎగ్లో వేద్దాం, దీనిలో వేద్దామండి కర్రీలో. సూపర్గా ఉంది కూర. ఎట్లయినా ములక్కాయలు వేస్తే ఆ టేస్టే వేరండి. ఇట్లా కాట్లు పెట్టి వేస్తాను. మీలో ఎంతమందికి ఇష్టమండి కోడిగుడ్డు కర్రీలో ములక్కాయలు వేయటం? కామెంట్ చేయండి. కొంచెం సేపు మూత పెట్టుకుందామండి. కొంచెం కారం చల్లి మూత పెడతాం. ఇది తేనె డబ్బా అండి, చూడండి దీనికి ఉపయోగపడింది ఇట్లా వేసుకోవడానికి. కొంచెం గల్లుప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు చాలేదు. ఇప్పుడేనండి ఫ్రెష్గా పట్టాను గరం మసాలా. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేసుకుని అది చొక్కా వాటర్ వేద్దామండి, మరీ దగ్గర పడిపోయింది. ఉడికింది అనుకోండి అయిపోద్ది కూడా. మంచి వాసన, మంచి ఫ్లేవర్. ములక్కాయ పడితేనే మంచి టేస్ట్, చాలా బాగుంది. మూత పెట్టుకున్నానండి ఒక 5 నిమిషాలు. సరే కూర ఎట్లా ఉడుకుతుందో, కడకడకడకడగానే ఉడుకుతుంది. అన్నంలో వేసుకొని మీరు చూపిస్తానండి. ఇదిగోండి వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చూసారా? మొన్న సోమవారం కాకుండా మొన్న సోమవారం మా మనవడు పుట్టినరోజు. అది వీడియో తీసాం కానీ సరిగ్గా తీలా, అందుకని చెప్పేసి మీకు చూపించలేకపోయా. అక్కడక్కడ కొన్ని బిట్లు పెట్టాము మా అబ్బాయి ఛానల్లో. అయితే వీడియో తీసి ఫోన్తోనే తీసి మా మనవరాలు పుట్టినరోజు వీడియోలో కలుపుతామనుకున్నాను, కానీ వాళ్ళు సరిగ్గా తీలా. నా ఫోన్లోనే మా అమ్మాయి లైవ్లో ఉంది. లైవ్లో పుట్టినరోజు కేక్ కట్ చేయడం అవన్నీ చూస్తుంది. అమూల్య రాల పుట్టినరోజుకి రాకుండా ఫోన్లోని వీడియో కాల్లో లైవ్లో చూస్తూ ఉంది, తీయలేకపోయాం. చాలా డిసప్పాయింట్గా ఉంది. ఇదిగోండి వేడి వేడి రైస్, ఎగ్స్, ములక్కాయ కర్రీ. మనం ఎంత కష్టపడ్డా ఈ 4 మెతుకుల కోసమే కదండి. టయానికి తినాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, మనమే చూసుకోవాలి మన ఆరోగ్యం. నాకు చాలా ఇష్టం అండి ములక్కాయ. ఏ రకంగా చేసినా, ఏ కూరలో వేసినా నాకు చాలా ఇష్టం. టైం 9:30 అయింది ఫ్రెండ్స్. తినకపోయాం అనుకో నా చెమటలో పట్టేస్తూ ఉంటాయి. అందుకని 8 కల్లా తినమన్నారు డాక్టర్. ఆడ కుదిరిద్ది, ఇంట్లో పనుల వల్ల కుదరదు. ముందు పిల్లలకు చూసుకొని పిల్లలకు బయటికి పంపించుకున్నాక తినాలి. పిల్లలు హడావిడిగా ఉన్నప్పుడు మనం తినలేం. నాకు పని ఫాస్టే, తినటం ఫాస్టే ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు.
అది చెయ్యి ఎక్కువసేపు కూరలలో ఉంచడం అలా నాకు ఎందుకు నచ్చదు. ఒకళ్ళకి ఒక్కొక్క రోగంలాగా నాకు అదొక రోగం, నచ్చదు. ఎక్కువసేపు ఫాస్ట్గా తింటా, పని కూడా అట్లాగే చేస్తా. ప్లీజ్ లైక్, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు చేసి పెడతా కదా, మీరు కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇంకా నలుగురికి నేను అన్నం పెట్టగలుగుతాను ఫ్రెండ్స్. నాకు అనిపించింది రోడ్డమ్మటి ఎక్కడికన్నా తోటకు కానీ ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు పిచ్చోళ్ళు పాపం వాళ్ళకి అసలుకి చెప్పులు వేసుకొని కూడా ఉండరు. ఒక్కోసారి అయితే ఏంటది ఎర్రటెండలో ఒక ముసలాయన చెప్పులు లేకుండా నడుపుతుంటే తన దగ్గరికి వెళ్దామంటే భయం, చెప్పులు లేవు, చెప్పులు ఇద్దామంటే భయం, ఏమంటాడా అని. అదే నా కాడ కనుక డబ్బులుంటే నేనేం చేస్తాను, నలుగురు మగపిల్లలు నా వెనకాల పెట్టుకోను, వాళ్ళు హెల్ప్ తీసుకొని చేస్తా, చెయ్యాలని నాకు, వాళ్ళకి ఫుడ్ పెట్టాలని. నాకు ఎప్పటి నుంచో అదే నా కోరిక. నేను చేయలేకపోతున్నానే అనిపించింది ఫ్రెండ్స్. ఆర్థిక పరంగా మేమేం పెద్ద ఇదేం కాదు. మొన్నటిదాకా వంట చేసేదాన్ని, మా అబ్బాయి బయలుదేరి మేస్త్రి, మేము పెద్ద ఉండేవాళ్ళం కాదు. అదే యూట్యూబ్లో వస్తున్నాయి అనుకో డబ్బులు, అలాంటి వాళ్ళు కొంచెం నేను ఒక ముద్ద అన్నం పెడతాను కదా, నా చేతితో నేనే వండి. హోటల్లో గీట్లో కూడా నాకు నచ్చదు, నా చేతులతో నేనే వండి వాళ్ళకి ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చి వస్తా. అది నా ఆశ, నా కోరిక, చెయ్యాలని. ఒకళ్ళైతే రోడ్డు మీద ఒక ఫ్యామిలీయే ఒక దోమలు తెరగట్టుకొని రోడ్డు మీద ఉంటారు. వాళ్ళని చూసినా బాధ అవుతుంది. నింద వాళ్ళ పరిస్థితి ఏందా, ఏం పని చేసుకోలేని పరిస్థితి, వికలాంగి, కూతురు వికలాంగి, మొగుడు ముసలోడు, ఆమె ముసలామ, వాళ్ళ పరిస్థితి ఏందా, వయసు పిల్లని పెట్టుకొని అక్కడ ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏందా అని బాధ అనిపించింది. చూసుకుంటూ వస్తా. దగ్గరికి వెళ్ళి మనం పలకరిస్తే ఏమైనా సహాయం చేయాలి, అంత సమత నాకు ఆడ లేదు. అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో క్లిక్ అయ్యాను అనుకో, అలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతాను. నాకు యూట్యూబ్ చేస్తాను ఉంటాను, సంపాదన వస్తూ ఉంటే నాకు కూడా కొద్దిగా హుషారుగా ఉంటుంది. చేతికి అప్పుడు ఇది లేకుండా ఖర్చు పెట్టేసి నేను నా చేతి వాళ్ళందరూ పెట్టుకోవాలని నా కోరిక. అది ఫోన్ చేశారా ఫ్రెండ్స్? టిఫిన్ చేశారా? ఇది భోజనం చేసే టైం కాదులే, మధ్యాహ్నం కదా చేసేది. టిఫిన్ చేశారా? నేను ఎందుకు తింటున్నానంటే ఫ్రెండ్, నాకు ములక్కాయ ఎగ్గు కర్రీ అంటే చాలా ఇష్టం. మామూలుగా అయితే నేను తినకూడదు, 3 పూట్ల రైస్ తినకూడదు నేను. కానీ ఏదన్నా కూర ఇలా ఇష్టమైన కూరలు ఏమైనా చేసుకున్నాను అనుకో, తింటాం, ముద్ద ఒక గంట వేసుకొని తింటాం. గోధుమ ఉప్మా తినాలి, 2 అట్లు వేసుకొని తినాలి ఫ్రెండ్స్. లేకపోతే వెయిట్ పెరుగుతున్నా ప్లస్ షుగర్ ఎక్కువైపోద్ది. షుగర్ ఉంది, ఆలోచనలు టెన్షన్ల వల్లే ఇలాగ షుగర్ వచ్చింది ఫ్రెండ్స్. నాకు ఎంతో స్టామినాగా ఉండేదాన్ని, పని అంటే నేను అసలు వెనకాడేదాన్ని కాదు ఫ్రెండ్స్. ఎంత పని చేసినదానే నాకు తెలుసు. చిన్నప్పుడు పొలం పనికి కూడా పోయేదాన్ని ఫ్రెండ్, ఇళ్ళల్లో పనిచేసి పొలం పనికి పోయేదాన్ని. మళ్ళీ పెద్ద అయినాక కూడా ఇళ్ళల్లో పని చేసుకునేదాన్ని, మళ్ళీ వేరే ఏదైనా పని ఉంటే వెళ్ళిపోయేదాన్ని. అని ఇప్పుడు ఈ షుగర్ వచ్చి కిడ్నీలు ప్రాబ్లం వచ్చిన కాడి నుంచి కొంచెం నాకు ఇదిగా అనిపిస్తుంది, ఓపిక ఉండట్లేదు. కానీ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. గుంటూరులో రామిరెడ్డి నగర్కి దగ్గరగా ఎవరైనా ఉంటే నా సబ్స్క్రైబర్స్ వంట కావాలంటే నన్ను పిలవండి ఫ్రెండ్స్, నేను వంట చేసి పెడతాను. వంట చేస్తాను, నేను బాగా చేస్తాను వంట, నన్ను పిలవండి. ఎవరు కూర్చుంటే ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఏదో ఒకటి యూట్యూబ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. దగ్గరలో ఉంటే నన్ను పిలవండి ఫ్రెండ్స్. నా ఫోన్ నెంబర్ కూడా నేను ఫోన్లో మా అబ్బాయిని అడిగి చెప్తాను, నన్ను పిలవండి ఫ్రెండ్స్.
మొన్నటిదాకా నేను బ్యాంక్ మేనేజర్ గారింట్లో, మేడం గారి ఇంట్లోనే ఉంటారు, సార్ గారు జాబ్కి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో చేసేదాన్ని. వీళ్ళు కాశీ వెళ్ళిపోయారు, వాళ్ళ అమ్మాయి చనిపోగానే కాశీ వెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నేను మళ్ళీ ఒక మేడం ఇల్లు ఒప్పుకున్నాను. అప్పుడే నాకు బాగాలేదు, కిడ్నీ స్టెంట్ వేసి ప్రాబ్లంలో. ఇప్పుడు బాగానే ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు చేయగలుగుతాను. ఇప్పుడు అంటే మరి కిడ్నీ స్టెంట్ వేసుకుని ఎలా వెళ్తాం ఫ్రెండ్స్, వెళ్ళలేము కదా పనులకి. అలా బయటికి వెళ్తుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్లో ఉన్నా కానీ మనకి లోన్లీ ఫీలింగ్ వచ్చింది. మా మనవాళ్ళు చిన్నపిల్లలే వాళ్ళకి. నాకు చిన్నప్పుడు ములక్కాయ తినాలంటే భయం వేసేది, ఎందుకంటే మూతి కంటితే మంట పుడుతుంది కదా. అసలు సప 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 తినేసేస్తున్నారు అసలు ములక్కాయలు. మంట పుట్టుతుంది ములక్కాయలు అంటే. మంట పుట్టడం అంటే దానికి కారం వచ్చింది కదా, కారం ఉంటుంది కదా కూరలో, ఆ కారం మూతికి తెలియ మంట పుట్టుద్ది చప్పరించాలంటే. ఇప్పుడు పిల్లలు ములక్కాయ ఏమని అడిగి మరీ తింటున్నారండి. చాలా టేస్ట్ అండి, మా చెట్టుకాయలు మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్, తింటాం అయిపోయింది. ప్లీజ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెగ్గింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి ఫ్రెండ్స్, కానీ నాకు చాలా అవసరం అది. ఇంకొకటి, నేను నలుగురికి అన్నం పెట్టాలంటే కావాలని చెప్పాను కదా ఫ్రెండ్స్, అది మీకు కాకపోతే నా బాధ నేను ఎవరికి చెప్పుకుంటాను ఫ్రెండ్స్. ఉంటానండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.